పాలేరు నియోజకవర్గంలో ఎంత అరాచక పాలన జరుగుతుంది, ఎంత కక్ష రాజకీయాలు జరుగుతున్నాయంటే గతంలో కన్నాల రెడ్డి గారు కూడా ఇదే నియోజకవర్గం గెలిచి అన్ని పార్టీల వాళ్ళకి అందరికీ సాయం చేసింది తప్ప ఎవరు కడుపుకోవట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరికి ఇగో నేను గతంలో ఇక్కడ షాప్ పెట్టుకున్నా అని చెప్పి ఒక 6 లక్షలు ఇన్వెస్ట్ చేసి మొత్తం నేను నా డబ్బులతో కట్టుకున్నాను. కట్టుకొని నేను జనవరి 1వ తారీఖు రోజు నేను ఓపెన్ చేయాలి. డిసెంబర్ 31వ తారీఖు రోజు నైట్ ఏం రాజకీయం జరిగిందో తెలియదు. ఈ ల్యాండ్ వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, మీకు ఇయ్యం, మేము టీఆర్ఎస్ పార్టీ, మేము ఇక్కడ షాప్ పెట్టడానికి వీల్లేదని నాకు లీజ్ రాసిచ్చిన కాగితం కూడా తీసేసి క్యాన్సిల్ చేయించి ఈ హోటల్ ఇక్కడ నుంచి నన్ను ఖాళీ చేయించి నన్ను అయ్యాల ఆ రోజు అంటే ఆస్తి నష్టం చేసి ఆర్థికంగా నన్ను ఇబ్బంది పెట్టి నా భార్య బిడ్డని రోడ్డు మీదకి ఇచ్చి ఇంత ఇబ్బంది చేసి మొత్తం కట్టుకున్న అంతా అయిపోయింది. లైట్లు వీటి మొత్తం రేకులు చూడండి అన్ని కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నా. అంతా ఆగం చేసి ఏమీ లేకుండా ఖాళీ చేయించి నన్ను పంపించారు. నాకు కొంత నష్టపరిహారం కట్టించి ఇదంతా వదిలేసుకొని వెళ్ళిపోవాలంటే నేను వెళ్ళిపోయినా. తర్వాత రోడ్డు పక్కన హోటల్ పెట్టుకున్నా. ఆ రోడ్డు పక్కన హోటల్ కూడా ఏం చేశారో ఫస్ట్ ఇప్పుడు వీడియోలో వస్తుంది చూడండి. అక్కడ షాప్ లీజ్ చేస్తే డబ్బులన్నీ నష్టపోయినా ఏదో ఒక పని చేసుకొని బతకాలి, బతకడానికి ఏదో పని చేసుకోవాలని ఇక్కడ హోటల్ పెట్టుకుంటే నైట్కి వెనక ఉన్న పట్టాలు మొత్తం నిలిపేసి ఈ రోడ్డు పక్కన ఉంది హోటల్, ఇక్కడ హోటల్ పెడడానికి లేదు, నువ్వు తీసేయాలని చెప్పి బలవంతంగా నాతోటి హోటల్ పని చేయించారు. ఇదే రోడ్డు పక్కన ఎంతమంది పెట్టుకొని ఎన్ని హోటల్ ఉన్నాయి, ఏ ఒక్కరికి అర్థం రాలేదు, ఏ ఒక్కరిది ఇబ్బంది పెట్టలేదు. నా ఒక్కడినే నేను ఎందుకని ఇట్లా చేసుకున్నారో నాకు అర్థం కాదు. నేను టీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా వారిగా పనిచేయడం నా తప్ప, నా పార్టీకి నేను పని చేసుకుంటున్నాను. వాళ్ళని కూడా వ్యక్తిగతంగా కూడా ఎవరిని విమర్శించలేదు, మా పార్టీ యొక్క కార్యక్రమాలు పెట్టుకుంటున్నాను. కానీ కావాలని నన్ను కక్ష కట్టి ఆ 2 చోట్ల అయిపోయింది. ఇప్పుడు 3వ చోట నేను డబ్బులు పెట్టి కొనుక్కున్న ప్లాట్లు కూడా వచ్చి అధికారులు ఎట్లా కొనుక్కుంటారు అది కూడా చూపిస్తా ఒకసారి. ఈ మొత్తం కూడా కొనుక్కొని వచ్చినాయి, ఆపుతున్నాయి, కట్టుకున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా కొనుక్కొని కట్టుకున్న వాళ్ళే. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. ఏ ఇల్లు ఎవరికి అర్థం రాలేదు. కేవలం నేను ఇక్కడ కొనుక్కున్న ఇది ఒక్కటే వాళ్ళకి అడ్డం వచ్చిందట. దీన్ని గూలగొట్టారు. ఒక్కనే ప్రత్యేకం కాదు, ఇక్కడ ఇన్ని ఇల్లులు ఉన్నాయి దారిలో. కానీ మధ్యలో ఉన్నటువంటి నా ఒక్క ప్లాట్నే కావాలని చెప్పి ఖమ్మం రూరల్ MRO పిల్లి రాంప్రసాద్ గారు, అదేవిధంగా ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనరు ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారు, గతంలో ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ 58-59లో సర్వే చేసి దీనికి ఆ సర్వే చేసినటువంటి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మరి ఈ రోజు కావాలని నా మీద కక్ష సాధింపు చర్యలు చేయడం కోసం నన్ను రోడ్డు మీదకి లాగాలని, ఎలాగైనా నేను ఇబ్బందుల పాల్గొరి కావాలని, ఆర్థికంగా నష్టం చేయాలి, నా పిల్లలు నా భార్య దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తం తీసుకొచ్చి నేను ఇక్కడ కొనుక్కొని దీన్ని చేస్తే దీన్ని మొత్తం పూర్తిగా నేలమట్టం చేసి ఈరోజు నేను బాధపడడానికి కారణమయ్యారు. ఖచ్చితంగా మీరు ఇట్లాంటి ఎన్నైనా చేయండి, చేసుకోండి, ఇబ్బందే లేదు. ఎందుకంటే నేను అట్లాంటి ప్రలోభాలకి లొంగేవాడిని కాదు. మీరు అక్రమ కేసులు పెడతామని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు.